హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు పిల్లల హాలిడేసే కాబట్టి మార్నింగ్ వాకింగ్కి అయితే ప్రశాంతంగా వెళ్ళొస్తున్నాం. మిగతా స్కూల్ ఉన్న టైంలో అయితే మనకు తెలిసిందే, లంచ్ బాక్సెస్ అని పిల్లల్ని రెడీ చేయడం అని హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు. నేను ఈరోజైతే ఒక కొత్త పార్క్కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ బాగుంటే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని రావచ్చని. ప్లేస్ నిజానికి చాలా బాగుంది, కాకపోతే టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ ప్రకారం తీసుకొని రావాలి. తర్వాత నాకు ఈరోజు ఒక కేక్ ఆర్డర్ ఉంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వగానే ముందైతే నేను కేక్ రెడీ చేసి పెట్టేశాను. ఎందుకంటే విపరీతమైన వేడిగా ఉంది కాబట్టి కేక్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. పైగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలిసింది కదా ఎంత హడావిడిగా ఉంటుందో. ముందు నాకు ఈ కేక్ పని అయిపోతే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది సెట్ అవుతూ ఉంటుంది. తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. అంటే ఎక్కువ టైం కావాలి. మీరు ఎప్పుడైనా కేక్ డెలివరీ చేసే వాళ్ళంటే కేక్ వర్క్ చేసే వాళ్ళైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు అయినా సరే, కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్లోనో కట్ చేసుకొని తింటే ఆ ఫ్లేవర్ అనేది అంత మంచిగా మనకు తెలీదు. మంచిగా ఒక 3-4 అవర్స్ సెట్ చేసిన, లేకపోతే ఓవర్ నైట్ సెట్ చేసిన కేక్ తింటే మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఆ ఫీల్ అనేది బాగుంటుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఎంత మంచిగా మనం కేక్ని సెట్ చేస్తే. అంటే ఎంత ఎక్కువసేపు మనం సెట్ చేస్తే కేక్ని అలాగా. ఇది వచ్చేసరికి 1/2 kg చాక్లెట్ ఫ్లేవర్. ఇది నార్మల్గా తినడానికి ఫస్ట్ టైం అడిగారనమాట. ఒకవేళ మనకి ఇది నచ్చితే, అదే వాళ్ళకి ఈ మన కేక్ నచ్చితే నెక్స్ట్ టైం ఆర్డర్ ఇస్తారని ఈ కేక్ తిన్నారు. తర్వాత ఒక 2 or 3 కేక్స్ వరకు వాళ్ళకి చేసి నేను ఇచ్చాను. ఆ తర్వాత నేను ఈరోజైతే కుకీస్ ట్రై చేశాను. నేను అవెన్లో తీసుకున్నాను కదా, రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి అవెన్ గురించి నాకు అంత గ్రిప్ లేదు. నేను ఫస్ట్ నుంచి బేకింగ్ స్టార్ట్ చేసింది, నేర్చుకుంది అంతా స్టవ్ మీద నేర్చుకున్నాను. అది బర్తన్ పెట్టేసి అవెన్ రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి మనకి సెట్టింగ్స్ తెలియడానికి చాలా టైం పడుతుంది. ఈరోజైతే కుకీస్ ట్రై చేశాను. ఇవి టేస్ట్ బాగున్నాయి కానీ అంత బెటర్గా రాలేదు. కాకపోతే కొంచెం అయితే ఐడియా వచ్చిందనమాట. కుకీస్ బేక్ చేసేటప్పుడు మనం ఏ రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఎంత టెంపరేచర్లో బేక్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. అలాగే చాలాసార్లు మీకు చెప్తాను కదా, ఏ ఐటమ్ మనం ట్రై చేయాలనుకున్నా యూట్యూబ్లో చూసి ఎన్నిసార్లు ట్రై చేసిన అదే చూసి ఈ సెట్టింగ్స్ పెట్టి చేసేద్దాం అనుకున్నా అది కుదరదు. మనంతటా మనం నేర్చుకోవాలి. అంటే 1-2 సార్లు ఫెయిల్ అయినా ఈ క్వాంటిటీ మనం బేక్ చేసేటప్పుడు ఇంత టెంపరేచర్లో పెట్టుకోవాలి, ఈ ఐటెం బేక్ చేసేటప్పుడు ఈ రాడ్స్ ఆన్ పెట్టుకోవాలి, ఇంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఇంత టైమింగ్ అనేది ఉండాలి అనేది మనం 1-2 సార్లు ఫెయిల్ అయితేనే మనకు తెలుస్తుంది. మంచిగా ఎప్పుడైతే వస్తుందో అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈరోజు 1/2 kg కేక్ చేసాము అనుకోండి, అది మంచిగా బేక్ అయింది, హార్డ్గా కాకుండా అంటే బ్రేక్స్ అలా రాకుండా మంచిగా బేక్ అయిందంటే ఆ టైమింగ్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి. 1/2 kgకి ఇంత టెంపరేచర్ పెట్టాలి అనేది. ఎందుకంటే సేమ్ బెటర్ నెక్స్ట్ టైం మనం డబల్ క్వాంటిటీలో బేక్ చేసేటప్పుడు మళ్ళీ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. 1/2 kgకి ఇలా అయితే 1 kgకి ఇలా అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుంది. కుకీస్ అయితే ఫెయిల్ అయిపోయాయి. నెక్స్ట్ టైం ఇంకొక 1 or 2 టైమ్స్ ట్రై చేస్తే కుకీస్కి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలనేది నాకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నెక్స్ట్ డే అయితే ఇంకో ఆర్డర్ ఉంటే ఇక్కడైతే నేను కేక్ బేక్ చేస్తున్నాను. మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు అది నీట్గా వెళ్ళిపోతుంది అనేది మాత్రం ఉండదు. ఒక 10 మెంబర్స్కి మనం చేసిన వర్క్ చూపిస్తే దాంట్లో ఒక 8 మెంబర్స్కి నచ్చచ్చు, మిగతా 2 నచ్చకపోవచ్చు. ఈరోజు అయితే నాకు ఇలానే అయింది. నేను ఈ కేక్ కోసం అయితే నేను అన్నిటికీ ఫ్రెష్గానే బేక్ చేసి పెట్టుకుంటాను. అంటే మధ్యలో ఫిల్లింగ్స్ కానీ క్రషెస్ అది ఏమన్నా సాస్ కానీ అలా ప్రిపేర్ చేసేది ఉంటే ఫ్రెష్గానే రెడీ చేసుకుంటాను. ఇదైతే ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి మరీ చేశాను. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర 1/2 kg కేక్ తీసుకున్నారనమాట. ఇప్పుడు కొత్తగా కాబట్టి మన అవెన్లో బేక్ చేయడం అదొక అనిపిస్తుంది అనమాట. ఎలా రైజ్ అవుతుంది, ఏ టైమింగ్ అప్పుడు మంచిగా రైజ్ అవుతుంది, ఎంత హీట్ అయితే సరిపోతుంది అన్నట్లుగా. అందుకోసమని అయితే నేను పక్కకు కూడా కదలకుండా కేక్ బేక్ అయ్యేంతసేపు చూస్తున్నాను. ఇది 7 inch కేక్ టిన్లో బేక్ చేసి ఇంకా ఎక్స్ట్రానే చేసి ఇచ్చాను అనమాట. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే నేను చూడండి, మీకు కనిపిస్తుంది కదా, నేను బాదాంతో ప్రళయన్ అనేది రెడీ చేసుకుంటాను. మనం అంత క్వాలిటీగా చేసి ఇచ్చాను అనమాట. నేనైతే ప్రతి కేక్ నేను అలాగే చేస్తాను, మీకు మామూలుగా చూపిస్తున్నాను. కానీ నాకు దీనికి వచ్చిన వరస్ట్ రివ్యూ వచ్చిందనమాట. అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే నేను పడ్డ టేస్ట్ వైజ్ కానీ ఇంకోటి ఏదైనా పక్కన పెట్టేసి నేను పడ్డ ఎఫర్ట్స్కి వేస్ట్ అనిపించింది అనమాట. కానీ అది కూడా మంచిదే అయింది. ఇలాంటి జనాలు కూడా ఉన్నప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా నాకు అర్థమైంది. మంచిగా ఫ్రెష్గా అప్పుడే బటర్ స్కాచ్ సాస్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. నాకు రెడీమేడ్వి బటర్ స్కాచ్ ప్రళయన్ కానీ సాస్ కానీ అంత టేస్ట్ అనిపించవు. ఇంట్లో చేసినవి అయితే మంచి టేస్ట్ వస్తాయి అనమాట. నాకు ఈ కేక్ రివ్యూ విన్న తర్వాత అయితే అసలు షాక్ అయ్యాను. నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది నిజంగా బాగాలేదా అని. మీ ముందే ఇప్పుడు నేను కేక్ బేక్ చేశాను కదా, స్పాంజ్ చూసారు కదా ఎంత బాగుందో. అలా లిటిల్ బిట్ సైడ్స్ కొంచెం హార్డ్ ఉన్నాయి. కానీ మనం సోకింగ్ చేస్తాం కదా, సోకింగ్ చేశాక అవి నార్మల్ అయిపోతాయి. చాలాసేపు కూడా నేను సెట్ చేశాను ఈ కేక్ని, చాలాసేపు సెట్ చేసి పెట్టాను.
ఇంకెంత బెటర్గా ఉంటుంది. కానీ నాకు ఈ కేక్ లుక్ వైజ్ అదంతా బాగానే ఉంది, కానీ కేక్ చాలా హార్డ్గా ఉంది. నువ్వు ఇచ్చిన వుడెన్ వైఫ్ కూడా ఆ కేక్ కట్ అవ్వలేదండి. నాకు అప్పటి నుంచి నేనైతే ముందు బ్లాంక్ అయిపోయాను, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమని చెప్పిందంటే కట్ చేసిన హాఫ్ అలానే కేక్ అలానే ఉండిపోయింది, ఇంకా డస్ట్బిన్లో పడేద్దాం అనుకున్నాము అనేసి అన్నారు. నేను ఈ కేక్కి 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు, జస్ట్ నేను ఆ టాపర్స్కి మాత్రమే మనీ తీసుకున్నాను. క్యాండిల్ నన్ను తెచ్చిమన్నారు, క్యాండిల్కి మాత్రమే తీసుకున్నాను. నాకు ఎందుకంటే జెన్యున్గా అనిపించలేదు. ఒకవేళ కరెక్ట్గా బాగాలేకపోతే నిజంగా రివ్యూ జెన్యున్గా ఇచ్చినట్లయితే ఓకే అది క్లియర్ చేసుకోవచ్చు అని అనుకునేది, కానీ నాకు ఇది జెన్యున్గా ఇచ్చినట్టు అనిపించలేదు. మరీ కట్ చేసినా కూడా కట్ అవ్వనంత హార్డ్గా లేదు, డస్ట్బిన్లో పడేసేంత వరస్ట్గా కూడా లేదు. మా వారితో అన్నప్పుడు అలాగే నన్ను ఎటు మనీ తీసుకోలేదు కదా, వాళ్ళు అసలు జస్ట్ కట్ చేసి పక్కన పెట్టామన్నారు కదా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయాల్సింది మనమే తినే వాళ్ళం, లేకపోతే ఎవరొకరికి మనం షేర్ చేసుకునే వాళ్ళం కదా, ఎందుకు అలాగా అన్నావు అంటే, ఎందుకు మనం వదిలేసేయాలి, మనీ వదిలేసావు కదా, ఎటు తీసుకొచ్చుకోవాల్సింది కదా అన్నారు. నాకు ఆ టైంలో ఆవిడ చెప్పినప్పుడు నాకు ఏం చేయాలనేది కొంచెం ముందు అప్సెట్ అయ్యాను బాగా. అసలు ఇంత ఫ్రెష్గా చేసి ఇంత బెటర్గా చేసి ఇంకా బాగా ఇంప్రెస్ చేయాలని, స్పాంజ్ కన్నా మధ్యలో ఫిల్లింగ్ కానీ ఇదంతా చాలా తక్కువ క్రీమ్తో, దీన్ని కూడా నేను ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేయలేదు. కేక్ కాస్ట్ వచ్చేసరికి 600 రూపీస్ 1 కేజీ ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్. అలాగే ఇదేంటి టాపర్స్ ఇక్కడ ప్రింట్ వచ్చేసరికి కలకత్తాలో మనకు తక్కువ ఉండేది కాబట్టి నేను ఎక్స్ట్రా చార్జ్ చేసేదాన్ని కాదు, 30-20 అలా ఉండేవి కాబట్టి. ఇక్కడైతే టాపర్స్ 100 రూపీస్ పడుతుంది ప్రింటింగ్కి. అలాగే ఒక క్యాండిల్ 20 రూపీస్, ఓన్లీ ఆ 120 మాత్రమే నేను తీసుకున్నాను. మిగతా కేక్ అయితే 1 రూపీ కూడా నేను తీసుకోలేదు. యాక్చువల్గా నేను ఇక్కడ ఇస్తుందే తక్కువ కాస్ట్కి కేక్స్ అనేవి, ఎందుకంటే నాకు ఇక్కడ వర్క్ ఎలా అయినా జరగాలి, ఇది ఆపకూడదన్న ఉద్దేశంతో నేను ఇక్కడ కొంచెం ఎక్కువ నాకు బెనిఫిట్ లేకపోయినా నేను చేస్తున్నాను అన్నారు. మా వారు అదన్నారు, సరే ఎటు నచ్చలేనప్పుడు ఆ కేక్ రిటర్న్ తెచ్చేసుకోవాల్సింది, లేకపోతే కట్ చేసి అలా పెట్టామన్నారు కదా, తెచ్చేసుకోవాల్సింది. అప్పుడు తెలిసేది నిజంగా టేస్ట్ బాగుందా బాగాలేదా అనేది. కరెక్టే కదా, మనం 1 రూపీ తీసుకున్నప్పుడు మన కేక్ మనం రిటర్న్ తెచ్చుకోవాల్సింది. అసలు వాళ్ళు కట్ చేశారా, అదే ఆవిడ చెప్పినట్టు కట్ చేసి జస్ట్ పక్కన పెట్టేశామని అన్నారనమాట. అలా చేశారా లేకపోతే దాన్ని యూజ్ చేశారా అనేది అసలు వేస్ట్గా వదిలేసా అనిపించింది అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి రివ్యూస్ ఇస్తే మీకు జెన్యున్గా అనిపిస్తే, లేదు మన వైపు నుంచి మనం కరెక్ట్గా చేసామని అనిపిస్తే, ఇలా ఎవరైనా అన్నారనుకో మేము డస్ట్బిన్లో పడేయాలనుకుంటున్నాం పక్కన పెట్టేసాం అనుకుంటే మొహమాటం లేకుండా తెచ్చుకోండి, మనం ఎంత ఫ్రెష్గా చేసుకుంటున్నామో. నేనైతే అసలు అమౌంట్ వదిలేసాను, అలాగే కేక్ కూడా వదిలేసాను. నాకు ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది అర్థం కాలేదన్నమాట. సారీ మిస్టేక్ నాదే, అయితే వదిలేసేయండి, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను అని అన్నాను. కానీ మిస్టేకే లేనప్పుడు రిపీట్ కాకుండా చూసుకోవడం ఏంటో నాకే అర్థం కాలేదు. తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే అసలు తెచ్చేసుకోవాల్సిందని అనిపించింది. అప్పటి నుంచి నేను ఏ కేక్ చేసిన ఆ రోజు నుంచి నెక్స్ట్ చాలా కేక్సే చేశాను. ఏ కేక్ చేసిన ముందు నేను క్రమ్ కోటింగ్ చేశాక ఫ్రిడ్జ్లో మనం సెట్ చేసుకోవడానికి పెట్టుకుంటాం కదా కొంచెంసేపు, తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేసే ముందు వుడెన్ నైఫ్ ఏదైతే నేను ఇస్తాను ఆ నైఫ్ తీసుకొని జస్ట్ ఇట్లా ఒక కట్ పెడుతున్నాను, వెళ్తుందా లేదా అని. నాకు ఆ రకంగా మాట్లాడారనమాట. నా మీద నాకే డౌట్ వచ్చేలాగా అనిపించింది. అప్పటి నుంచి నేను ముందు చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మనం ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళే ఉంటే కేక్ హార్డ్గా ఉంది అది ముందు ఓకే బాగానే ఉన్నారు, కేక్ కాస్ట్ చెప్పాక తర్వాత ఇలా చేయాలని చెప్పారు, ఓకే అని అన్నాను. మొత్తము కస్టమైజ్ కేక్ అయితే నేను ఇంక ఇక్కడ 1 రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. మామూలుగా మనకు నచ్చినట్లు మనం చేసిస్తే నార్మల్ చార్జెస్ ఉంటాయి, కస్టమైజేషన్ అయితే ఇంకా ఎక్స్ట్రా చార్జ్ చేయాల్సింది. నేను అలా కూడా చేయట్లేదు, నా వర్క్ నడవాలి అన్నట్లుగా ఇంకా అలా అయిపోయింది. కానీ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది, ఇలాంటి పీపుల్ ఉన్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది. కాకపోతే నేనే ముందు చెక్ చేసుకుంటున్నాను అనమాట, క్రమ్ కోటింగ్ చేశాక హార్డ్ ఉందా లేదా అని. యాక్చువల్గా మనం సోకింగ్ చేసి ఫ్రిడ్జ్లో మంచిగా సెట్ చేసాక హార్డ్ అనేది ఉండదు, కొంచెం హార్డ్ ఉన్నా కూడా మనం సోకింగ్ చేస్తాం కదా అది సాఫ్ట్ అయిపోద్ది అనమాట. సరే ఇంకేం చేద్దాంలే, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను వదిలేశాను. కానీ తర్వాత కంటిన్యూస్గా వరుసగా 3-4 డేస్ ఏమో నేను బటర్ స్కాచ్ కేక్స్ అనేవి చేస్తూనే ఉన్నాను అనమాట. అంత బాగా నచ్చినాయి. సేమ్ ఇదే ప్రలైన్, ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కదా ప్రలైన్, ఇలాగే అవి మనం సాస్ యూస్ చేసి ఆ నెక్స్ట్ డేనే వేరే వాళ్ళకి నేను కేక్ ఇచ్చాను. అది ఒక బర్త్డే పార్టీలో అనమాట. అది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకు బోల్డ్ అనే ఆర్డర్స్ వచ్చాయి, అంత బటర్ స్కాచ్ అనమాట. ఇలా ఎవరన్నా కొంచెం నెగిటివ్గా రివ్యూస్ ఇస్తే మన సైడ్ నుంచి మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇలాంటి పీపుల్ ఉంటారని ఏదో ఒక లెసన్ నేర్చుకోండి. మన వర్క్ మంచిదైతే, మన దాంట్లో క్వాలిటీ ఉంటే, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ అనేవి ఇచ్చినా కూడా పాజిటివ్గా వెళ్ళేది, మన వర్క్ బాగుంటే అది ఖచ్చితంగా పాజిటివ్గా వెళ్తుంది. నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఆ రోజు ఆవిడ నెగిటివ్ రివ్యూ ఇచ్చిన దీనికి నెక్స్ట్ డే నుంచి నాకు
కంటిన్యూగా బటర్ స్కాచెస్ వెళ్ళేదే మా వారితో అనమాట. నాకు చాలా అంటే చాలా డల్ అయిపోయాను, డౌన్ అయిపోయినారు. చాలా బాధేసింది ఇంత కష్టపడి చేశాక. పోనీ కష్టాన్ని గుర్తించి వద్దులే అమౌంట్ హాఫ్ అన్న తీసుకోలేకపోతే నీ అమౌంట్ నేనైతే అలా ఇవ్వకుండా ఉన్నాను. ఎందుకంటే మనం చెప్పగానే చేశారు, ఫ్రెష్గా చేశారు, ఏదో ఒక మిస్టేక్ అవుతుంది అయ్యిందేమో అన్నట్టు ఒకవేళ నిజంగా మిస్టేక్ ఉంటే. కానీ హాఫ్ అన్న తీసుకోని అనలేదు, ఫుల్ అమౌంట్ నేను వద్దాను కానీ నాకు ఓకే అనేసారనమాట. ఇంకా నాకు అర్థం కాలేదు. ఇంకెవరిని మనం బ్లేమ్ చేయలేము, మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవడం తప్పితే. ఇంకా ఆ రోజు కొంచెం డల్గా ఉండేసరికి మేము అలాగే నాకు సిస్టర్లా అనమాట తిను, మేమందరం కలిసి బయటికి వెళ్ళి కొంచెం సేపు పిల్లలతో అలాగా సరదాగా ఆడుకొని కుల్ఫీ అవి ఇక్కడ బాగుంటుంది అది తినేసి మళ్ళీ ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్కి కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.